హాయ్ గైస్, అరకు మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ ఒక 6 కిలోమీటర్స్ లోపలికి వస్తే ఈ అరకు స్ట్రాబెర్రీ ఫామ్ అని ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4 ఎకరాల్లో స్ట్రాబెర్రీని పండిస్తున్నారు. అసలు ఈ స్ట్రాబెర్రీ ఇక్కడ ఎలాంటి వాతావరణంలో పండుతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, స్ట్రాబెర్రీకి ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏదైనా చీడపీడలు వస్తాయా లేదా, ఇలాంటి విషయాలన్నీ అలా మార్కెటింగ్ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇప్పుడు కామేష్ ఉన్నారు. మొత్తం ఈ ఫామ్ అంతా మేనేజ్ చేసేది ఈయనే. స్ట్రాబెర్రీ ఫామ్ స్టార్ట్ చేయాలి అని అంటే ఇనీషియల్ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేశారు? ఇనీషియల్ ప్రాసెస్ అంటే మనకి క్లైమేట్ అనేది అనుకూలంగా ఉండాలి. అలాగే టెంపరేచర్ కూడా కరెక్ట్ అనుకూలంగా ఉండాలి. అలాంటి ప్లేస్‌లోనే మనకి స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ అనేవి పండుతాయి. టెంపరేచర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అనేవి పాడవుతాయి కాబట్టి అది అవ్వదు. అలాగని చలి కూడా ఎక్కువ ఉండకూడదు. ఒక 4 స్టేజెస్ ఆఫ్ బెడ్స్ వేస్తున్నారు. వీటిల్లో ఏమైనా మీకు ఆ డిఫరెన్స్ ఉంటుందా సాయిల్‌లో గాని, వాటిలో గాని? సాయిల్ అంటే మనకి హిల్ ఏరియా హై రేంజ్‌కెళ్ళేసరికి మనకి రాళ్ళు రప్పలనేవి ఎక్కువ వస్తుంటాయి. అలాగే డౌన్‌కెళ్ళే కొలది మనకి సాయిల్ అనేది చాలా బావుంటది. ఈ బెడ్స్‌ని నార్మల్ ల్యాండ్ ఆ లెవెల్ కంటే ఎంత హైట్ వేస్తారు? ఎంత విడ్త్ మెయింటైన్ చేయాలి? ఒక మొక్కకి ఇంకో మొక్కకి ఎంత డిస్టెన్స్ ఉండాలి? అలాగే ఒక రోకి ఇంకో రోకి ఎంత డిస్టెన్స్ ఉండాలి? ఇప్పుడు మనం మొక్కలేసుకునేటప్పుడు హైట్ ఏమో 1 ఫీట్ ఉంటది. వెడల్పు అనేది 3 ఫీట్స్ ఉంటది. మొక్కకి దూరం 1 ఫీటే ఉంటది. 1 బెడ్ టు ఇంకో అనదర్ బెడ్‌కి కూడా 1 ఫీటే మనం ఎందుకంటే మనం నడవడానికి అనుకూలంగా ఉంటదని 1 ఫీట్ వదులుతాం. ఓకే. సీడ్లింగ్స్ కానీ ఇవన్నీ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అలాగే ఇప్పుడు నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ బెడ్ తయారు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? పూణె దగ్గర మహాబలేశ్వరం అనే ఏరియా ఉంది. అక్కడ నుంచి మనకి మొక్కలనేవి సప్లై అవుతాయి. మట్టి నేల అనేది చాలా కరెక్ట్‌గా ఉండాలి. అనుకూలంగా ఉండాలి. రాళ్ళు పెద్ద ఉండకూడదు. అవన్నీ తీసేసిన తర్వాత మొక్కలు కరెక్ట్‌గా 1 ఫీట్ చూసుకొని హోల్స్ పెట్టుకొని మనం మొక్క జాగ్రత్తగా నాటాలి. ఓకే. ఇన్ కేస్ ఒకవేళ మొక్కకి ఆకులన్నీ వాడిపోయి ఉంటే అవి తీసి పారేస్తాం. అవి మళ్ళీ ఎదగడానికి అది గ్రోయింగ్ అనేది పనికిరావు. సాయిల్ టెస్ట్ చేసి ఈ సాయిల్ వర్కౌట్ అవుతదని అట్లా వేశారా? లేదు అరకులో ఈ వాతావరణంలో ఎక్కడైనా పెరిగే అవకాశం ఉందా? అరకువేల్లో ఈ ఏరియాలో అయితే ఎక్కడేసినా మనకు అనుకూలంగా ఉంటది. కాకపోతే ఇక్కడ సాయిల్ టెస్ట్ కోసం చాలామంది వచ్చారు. ఇక్కడ చూడడానికి మనకి జియోలాజికల్ సర్వే పరంగా గానీ, బయోటెక్నికల్ సర్వే పరంగా గానీ చాలామంది వచ్చారు. అలాగే 5 ఇయర్స్ క్రితం వచ్చి మనకి సర్వే చేసిన తర్వాత ఇక్కడ పండుతాయి అంటే మనకి ల్యాండ్ ఇచ్చేవాళ్ళు ఉండరు. కాబట్టి ఇక్కడ ల్యాండ్ అనేది ఇచ్చారు కాబట్టి ఇక్కడ మేమనేది చేసుకున్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఫస్ట్ అరకులో ఎవరు స్టార్ట్ చేశారు? ఇక్కడ అరకువేల్లో స్టార్ట్ అయిందంటే మనకి 2 ఇయర్స్ క్రితమే స్టార్ట్ చేయింది. మనకి ఎక్కడ మనం స్ట్రాబెర్రీ తినడానికి ఎక్కువ అనుకూలంగా ఉండదు. ఇటు కాస్త అరకువేలో తెస్తే మనకి డెవలప్ అనేది ఎక్కువ ఉంటది. గ్రోయింగ్ అనేది ఉంటది. ప్రాఫిట్స్ ఉంటాయి అనేసి ఫ్రెండ్స్ అంటే మనకి బిలాల్ బ్రో అనేసి మహారాష్ట్ర నుంచి ఉన్నారు. తను బాగా దగ్గరుండి మనకి చేయించారు. బయట నుంచి ఎక్కడో మహారాష్ట్ర నుంచి ఒక వ్యక్తి కూడా వచ్చి వేసి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు అని అంటే ఎట్లా ఏంటి ఇప్పుడు ఈ లీజింగ్ కానీ ఈ స్థలాలు పొలం కొనుక్కొని వేసుకోవడం కానీ ఈ ప్రాసెస్ ఏంటి? ఇక్కడ మేము అగ్రికల్చర్ చేసుకుంటామని అడగగానే మనకు పక్కూరు మన సర్పంచ్ అయిన దాసుబాబు గారు తన ల్యాండ్ ఏమో తను ఇచ్చారనమాట. మీరు అగ్రికల్చర్ చేస్తామంటే నేనెందుకు కాదంటే మీరు డెవలప్ అవ్వాలంటే నాకు కూడా ఆశగా ఉంది అనేసి మనకి ఫర్ ఎకర్ 5,000 ఇచ్చారు మనకి. అలాగే 4 ఎకర్స్ 20,000 పర్ ఇయర్కి మేము కట్టుకుంటున్నాం. 5 ఇయర్స్ లీజ్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత పర్ ఎకర్ 5,000 అంటే మనకి 4 ఎకర్స్ కాబట్టి 20,000 ఎవ్రీ ఇయర్ మేము పే చేసుకుంటాం. ఈ డ్రిప్ ఇరిగేషన్కి కానీ లేదంటే ఇనీషియల్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి కానీ అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టుకోవాలి. మినిమం డ్రిప్ ఇరిగేషన్‌కి మినిమం 2 లాక్స్ పెట్టుకోవాలి. మనకి సీడ్స్ ఉన్నాయి కదా! బ్లాక్ కలర్ సీడ్స్ అవి కూడా మనకి ఒక 2 లాక్స్ దాకా అవుతాయి. అంటే 4 ఎకర్స్ కాబట్టి మనకు ఉంటది. మళ్ళీ మనకి ప్లాంట్స్‌కి ఎక్కువ కాస్ట్ అనేది అవుతది. ప్లాంట్స్ 80,000 ప్లాంట్స్ చేసాం 4 ఎకర్స్‌కి. దానికి మినిమం 9.5 లాక్స్ అయింది. ఓన్లీ ఎక్స్‌పోర్టింగ్‌కి మళ్ళీ తెచ్చుకోవాలి కదా! అన్నిటికి మనకి ఇంచుమించుగా ఒక 25 లాక్స్ దాకా అయి ఉంటది. ఏ స్టేజ్లో ఉన్నవి మీ దగ్గరికి సప్లై వస్తుంది? మనకి మొక్క సీడ్ నుంచి చేసినప్పుడు మినిమం ఒక 1 మంత్ దాకా ఉంటాయి. 1 మంత్‌లో మనకి మొక్క అనేది సైజ్‌గా మనకు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అవి మనకి పంపిస్తారనమాట. మినిమం ముంబై నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తే ఇక్కడ ఓ 3 డేస్ ఆర్ 4 డేస్ లోపు మనకి మొక్కలనేవి వచ్చేస్తాయి. ఫ్లవరింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎన్ని రోజులకి స్టార్ట్ అవుతుంది? 5-6 వీక్స్ లోపు మనకి మొక్కలనేవి గ్రో అవుతాయి. అయిన తర్వాత మెల్లగా మనకి పువ్వులనేవి స్టార్ట్ అవుతుంటాయి మెల్లగా ఎదగడానికి. ఫ్లవర్ కాసిన ఒక 3-4 డేస్‌లోనే మనకి ఫ్రూట్ అనేది స్టార్ట్ అవుతది. ఫ్రూట్ మనకి సైజ్ రావాలంటే మినిమం 5-8 డేస్ పడతది. వచ్చిన తర్వాత పండడానికి ఒక 2 డేస్ సరిపోతుంది. అంటే ఇన్ని రోజులు కంప్లీట్ అయింది కాబట్టి దీన్ని తీసి పక్కన పెడితే పండుతుంది అట్లా ఏమైనా ఉంటుందో? మొక్క మీదే పండాలా? లేదు అట్లా అని కాదు. మనకి మొక్క మీద ఏవైతే రెడ్డిష్‌గా ఉంటాయి కదా! రెడ్ కలర్‌లో అవి మనము ఎక్స్‌పోర్టింగ్ కన్నా మనకి సేల్ చేయడానికి పనికొస్తాయి. ఎందుకంటే ఆ రెడ్ కలర్‌లో ఉండడం వల్ల మనకి తీపిదనం అనేది, పులుపుదనం అనేది బాగుంటది. పచ్చివంటే మళ్ళీ ఉగరు ఎక్కువ కచ్చగా ఉంటది కాబట్టి మనకి అది పనికిరాదు. మనం ఎక్స్‌పోర్టింగ్ అన్నా మనకి అన్ని అనుకూలంగా మనకు రెడ్ కలర్‌లో ఉంటేనే మన కస్టమర్లు అనేవి తీసుకుంటారు. లేకపోతే మరి బాగాలేకపోతే తీసుకోరు కాబట్టి. ఇక్కడ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళే పిక్ చేసుకొని ఫ్రూట్స్ తీసుకొని వెళ్తున్నారు. కావాలని మార్కెటింగ్ కోసం అట్లా పెట్టారు. మీకేం ఇబ్బంది అవ్వట్లేదా టూరిస్టులు ఎక్కువ మంది రావటం వల్ల?
ఇబ్బంది అనేది ఏం లేదు. కాకపోతే మళ్ళీ టూరిస్టులు వస్తారు, మొక్కలన్నీ చంపేస్తున్నారు. కానీ కొంతమందికి ఉంటది కదా! ఆశ అనేది ఉంటది. సెల్ఫ్ పికింగ్ చేసుకుంటే చాలా బావుంటది. ఎక్స్‌పీరియన్స్ ఉంటదని చాలామంది టూరిస్టులనేది తీసుకుంటారు మనకి. తీసుకున్న తర్వాత మనీ వాళ్ళ కోసమని సెల్ఫ్ పికింగ్‌కి 150 రూపీస్ చార్జ్ చేసుకున్నాం. ఎందుకంటే అది మొక్కలు ఒకవేళ చనిపోయినా లేకపోతే పైప్స్ అనేవి తీసేసినా దానికోసం ఎక్స్‌ట్రా చార్జెస్ తీసుకుంటున్నాం. మేము మళ్ళీ రోజు రీప్లేస్ చేయలేము కాబట్టి 50 రూపీస్ అని చార్జ్ చేసుకున్నాం. అదే మేము ప్యాక్ చేసిస్తే 100 రూపీస్ పర్ బాక్స్ అంటే 250 గ్రామ్స్ పడతది పర్ బాక్స్. ఎక్స్‌పోర్ట్ అంటే మరి ఎన్ని ఎన్ని డేస్ అది అంటే ఎప్పుడు మీరు కట్ చేస్తారు? ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు కట్ చేస్తారు? వన్స్ కట్ చేసిన తర్వాత, హార్వెస్ట్ చేసిన తర్వాత, బాక్సింగ్ చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు దాన్ని తాజాగా ఉంటాయి? లైవ్ తినడానికైతే కొంచెం రెడ్డిష్ కలర్ తీసుకుంటాం. అట్లా మనకి ఎక్స్‌పోర్టింగ్ అంటే కొంచెం లైట్‌గా మీడియం కలర్‌లో రెడ్‌గా ఉన్నవి తీసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకుంటాం. అవి అవి తాజాగా ఉండడానికి మన 7 డేస్ దాకా కూడా ఉంటాయి అవి. ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఓవరాల్‌గా మనం ఈ క్రాప్‌ని అనేది పండిస్తారు? సెప్టెంబర్ మంత్‌లో స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే వర్షాలు ఆ టైంలో తక్కువ ఉంటాయి కాబట్టి ఈ అరకు వ్యాలీ ఏరియాలో సెప్టెంబర్‌లో అంతగా వర్షాలు ఉండవు. కాబట్టి అప్పుడు మొక్కలనేవి మనం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన ఒక 2 మంత్స్ లోపు మనకి ఫ్లవర్స్ అనేవి, ఫ్రూట్స్ అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత మనం సేల్ చేస్తాం. అట్లా మనకి 6 మంత్స్ దాకా అంటే మనకు మార్చ్ గానీ లేకపోతే ఏప్రిల్ లాస్ట్ వీక్ దాకాను మనకి ఈ తోట అనేది మనకుంటది. అంటే ఒకసారి మొక్క నాటిన తర్వాత 6 నెలల పాటు దానికి అది ఉపయోగపడుతుంది. ఆ! తర్వాత కంప్లీట్‌గా మీరు మొక్కలన్నీ తీసేస్తారు. మళ్ళీ మొక్కలెందుకు తీయాల్సొస్తదంటే, ఇప్పుడు ఒకవేళ మొక్కలున్నా సరే, నెక్స్ట్ టైమ్ అంటే నెక్స్ట్ ఇయర్‌కి మనకి గ్రోత్ అనేది రావు. పళ్ళు దిగుబడి రాదు. అలా సైజ్ అనేది తగ్గిపోద్ది. దానివల్ల మేము మళ్ళీ ఎవ్రీ ఇయర్ రీప్లేస్ చేసుకుంటాం మొక్కలు. ఒకవేళ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నట్లయితే ఎలాంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది? మా ఏరియాలో ఎవరు కెమికల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయరు. ఎందుకంటే ఇక్కడ అందరూ పేడ గత్తంతోనే అందుకే అన్ని విధాలుగా ఉపయోగం చేసుకుంటున్నాం. కలుపు మొక్కలొస్తే ఇన్‌కేస్ మేము ఎవ్రీ వీక్ చెక్ చేస్తాము. ఒకవేళ ఉంటే ఇన్‌కేస్ రిమూవ్ చేసేస్తుంటాం. ఇవన్నీ ఎట్లా అంటే మిషనరీతో చేస్తారా? లేదంటే మాన్యువల్‌గానే చేస్తారా? లేదు. ఇక్కడ మిషనరీ అంటే మాకు ఉపయోగపడదు. ఎందుకంటే మాన్యువల్‌గా మనం మనుషులు పెట్టుకొని ఒక 5-6 మెంబర్స్‌కి పిలుచుకొని మేము చేయించుకుంటాం. ఎవ్రీ వీక్ చెక్ చేస్తాం. లేకపోతే మరి లేదంటే. బిజినెస్ అనేది ఎలా ఉంది? మార్కెటింగ్‌లో మీ దగ్గరికి వస్తున్నారా బయర్స్? లేదు అనంటే మీరు వేరే మార్కెటింగ్ పద్ధతులు ఏమైనా ఉపయోగిస్తున్నారా? లేదు. ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ నుంచి మనకి మార్కెట్‌కి పెట్టారంటే మనకి తెలిసిన వాళ్ళు మనకి పాన్ పేజ్ అనేది ఇన్‌స్టా ఐడీలు, యూట్యూబర్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి దాంట్లోనే మేము ఏవి కావాలన్నా బుకింగ్స్ కావాలన్నా దాంట్లో నుంచి మనం తీసుకుంటారు. అలాగే కాంటాక్ట్ నంబర్స్ కూడా మనకున్నాయి. మనకు కావాలనుకుంటే ఆ కాంటాక్ట్ నంబర్ చేసి మనకి బల్కీ ఆర్డర్స్ కావాలంటే ముందుగానే మేము ట్రై చేస్తాం. ఒకవేళ ముందే ఆర్డర్ వచ్చిందనుకో మార్నింగ్ ఉదయాన్నే 5 గంటల నుంచి కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత 8 లోపు ప్యాక్ చేసి మళ్ళీ మేము ఎక్స్‌పోర్టింగ్‌కి పంపించేస్తాం. ఈ స్ట్రాబెర్రీస్‌లో ఒకటే రకం ఉంటుందా? వేరే వేరే రకాలున్నాయా? మీరు వేసిన వాటిలో ఏమైనా రకాలు? నాకు తెలిసిన వాటిలో అయితే 2 రకాలున్నాయి. కాకపోతే మేము వేసింది ఒకటే రకం. అన్నిటికి ఇది వింటర్ డౌన్ అని ఈ ఈ టైప్ ఆఫ్ క్రాప్‌ని వింటర్ డౌన్ అంటాం. ఇంకొకటి మొరానో డి కోస్టల్ ఒక నేమ్ ఉంది. కానీ అది ఎక్కువ యూజ్ చేయము. అది దానివల్ల పంట అనేది తొందరగా రాదు. మనకి ఫ్రూట్ పండడానికి కూడా ఒక 10-15 డేస్ పడతది. దానివల్ల అది లేట్‌గా ఉంటది. మనకి సేలింగ్ అనేది అవ్వదనేసి మేము అది తీసుకోలేదు. ఈ వింటర్ డేన్ అనేది మనకి చాలా తక్కువ టైంలోని గ్రోయింగ్ అనేది బావుంటది. మనకి టేస్ట్ కూడా బావుంటది. తియ్యదనం అనేది, దాని కలర్ ఒకటి, షేప్ అనేది అన్నీ ఒకేలాగా ఉంటాయి. వాటర్ సప్లై ఓవర్ అయితే మాత్రం పళ్ళు పుల్లగా అయిపోతాయా? వాటర్ అన్నా లేకపోతే వర్షం ఎక్కువ పడినా లేకపోతే ఫ్రూట్స్ అనేవి పాడైపోతాయి. దాని ఒక టేస్ట్‌నెస్ పోయి కలర్ అనేది వైట్‌గా మారిపోతుంటది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది ఈ ఫార్మింగ్‌లోకి వచ్చిన తర్వాత. అంటే సంవత్సరానికి మీరు పెట్టిన పెట్టుబడి ఎంత అవుతుంది? దానికి సంబంధించి ఇప్పుడు మార్కెటింగ్ ఇది కూడా పెరిగింది. సోషల్ మీడియాలో కూడా ఎక్కువ చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ లాభాలు ఎలా ఉన్నాయి? 8-10 లాక్స్ దాకా పెట్టుబడి పెట్టుకుంటాం. ప్రాఫిట్స్ కూడా మనకి అట్లానే ఇప్పుడు మనకి వర్షాలు గాని పడకపోతే ప్రాఫిట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటది. వర్షాలు అటు పడితే మళ్ళీ మనకి నష్టం అనేది వస్తుంటది. 4 ఏకర్స్‌లో మీరు ఫార్మింగ్ చేస్తున్నారు. మొక్కలన్నీ కూడా ఒకేసారి నాటారా? లేదనంటే స్టెప్ బై స్టెప్ ఒక నెల, ఒక నెల అట్లా నాటారా? 4 ఎకర్స్ కాబట్టి ఒకేసారి నాటితే మాకు ఒకవేళ ఫ్రూట్ గ్రోయింగ్ పడినప్పుడు మాకు తెంపుకోవడానికి ఇబ్బంది పడతాం. కాబట్టి మేము స్టెప్ వైజ్ అనమాట. ఫస్ట్ కొన్ని 1 వీక్ ముందు, తర్వాత కొన్ని 2 వీక్స్ తర్వాత అలాగా మేము స్టెప్ వైజ్ మేము నాటుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒకేసారి రాకుండా ఒకటి స్టెప్ వైజ్ మనం కోసుకోవడానికి అనుకూలంగా ఉంటదని మేము స్టెప్ వైజ్ చేసుకున్నాం. ఇది గైస్ స్ట్రాబెర్రీ ఫార్మింగ్‌లో అసలు బేసిక్‌గా ఎలాంటి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి? అలాగే ఎంత పెట్టుబడి అవుతుంది? ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? మార్కెటింగ్ విషయంలో ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి? ఇవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కామేష్, థ్యాంక్ యూ కామేష్.